గుడ్ ఆఫ్టర్నూన్ డిఎస్ ఆస్పిరెంట్స్. చూడండి, ఏపీలో ప్రిపేర్ అవుతున్న ఎస్సీ సోషల్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ చాలా ఇంపార్టెంట్. ఆధునిక ప్రపంచంలో పశు పోషకులు, ఇది టాపిక్ అయితే కొంచెం పెద్దది. అంటే హిస్టరీలో మొత్తం ఆల్రెడీ అన్ని టాపిక్స్ చేసేసాను. ఇంకా మిగిలింది లాస్ట్ టాపికే. దీన్ని అంటే టాపిక్ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి 2 పార్ట్స్. నెక్స్ట్ వచ్చి ఆఫ్రికాలో పశు పోషణ ఈ పార్ట్లోనే ఉంది, దీనిలోనే ఉంది కాబట్టి ఇది సెకండ్ పార్ట్లో చేద్దాం అనుకుంటున్నాను. అయితే ఫస్ట్ పార్ట్ ఇదంతా మొత్తం కవర్ చేశాను. అసలు టెక్స్ట్ బుక్ లేదని బాధపడొద్దు, మొత్తం లైన్ టు లైన్ మీకైతే బిట్టు దించేశాను. సో మీరు ఒకసారి చూడండి, ఇది టెక్స్ట్ బుక్ మొత్తం, ఇది బైలింగ్వెల్లో ఉంది కదా. తమ్నైల్ చూసే ఉంటారు, ఇవన్నీ నేను పిక్ చేసి తమ్నైల్లో వేశాను. ఇప్పుడైతే నేను నోట్స్ చూపిస్తున్నాను, మొత్తం నోట్స్ కవర్ చేశాను. ఓకేనా, ఒకసారి చూడండి. ఆధునిక ప్రపంచంలో పశు పోషకులు, పశువులు అంటే గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలు, ఇవన్నీ పశువులు, ఒంటెలు, ఇవన్నీ పశువుల కింద వస్తాయి. చూడండి, బుగ్యాల్ అంటే 12,000 అడుగుల కంటే ఎత్తైన ఉన్నత పర్వత ప్రాంతాల్లోని ప్రకృతి సిద్ధమైన విశాల పచ్చిక బయళ్ళను బుగ్యాల్ అంటారు. ఎవరైనా నోట్ చేసుకోకపోతే నోట్ చేసుకోండి. 12,000 అడుగుల కంటే ఎత్తైన ఉన్నత పర్వత ప్రాంతాల్లో ప్రకృతి సిద్ధంగా విశాలమైన పచ్చిక బయళ్ళు ఉంటాయి కదా, వాటిని బుగ్యాలు అంటారు. ఇవి ఎక్కడంటే, ఇది మనం చెప్పుకునే ఈ పశు పోషకులు పర్వత ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు అనమాట. నెక్స్ట్ పర్వత ప్రాంతాల్లో గుజ్జర్, బకర్వాల్ అంటే మేకలు, గొర్రెలను పెంచడంలో సిద్ధహస్తులు. ఇక్కడ చూడండి, బకరా అంటేనే మేక అంటారు కదా, బకరా అంటే మేకలు కదా, అలా మేకలు, గొర్రెలు గుర్తుపెట్టుకోండి. ఈ గుజ్జర్, బకర్వాల్ ఎక్కడ ఉంటారంటే జమ్మూ కాశ్మీర్లో. ఓకే, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, శివాలిక్ శ్రేణుల్లో అడవులు శుష్క అడవులు అనమాట. శుష్క అడవులు అంటే సంవత్సరానికి 25 సెంటీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం నమోదైతే శుష్క అడవులు అంటారు. వర్షపాతం తక్కువగా ఉంటుంది అనమాట భూముల్లో. నెక్స్ట్, పిరుపంజాల్ కనుమలను దాటి కాశ్మీర్ లోయలోనికి పశు పోషకులు ఏ పేరుతో ప్రయాణాన్ని సాగించేవారు అంటే, వాళ్ళు ప్రయాణాన్ని సాగించడానికి ఒక పేరుని పెట్టుకునేవాళ్ళు అనమాట. ఏ పేరుతో ప్రయాణాన్ని సాగించేవారు? కపిల. ఏ కనుమలంటే పిరుపంజాల్ కనుమలను దాటి కాశ్మీర్ లోయలోనికి ప్రవేశించేవాళ్ళు అనమాట, ప్రయాణాన్ని కొనసాగించేవాళ్ళు కపిల అనే పేరుతో. ఒక్క బిట్ నుంచి ఎన్ని రకాలుగా అన్నా రావచ్చు, అందుకనే నేను 50x10 అని 30x10 అని అలా వేస్తూ ఉంటాను, చూస్తూ ఉన్నాను. నెక్స్ట్, హిమాచల్ ప్రదేశ్కు చెందిన పశు పోషకులు, వాళ్ళని ఏమంటారంటే గడ్డి పశు పోషకులు అంటారు. హిమాచల్ ప్రదేశ్లో ఉన్న పశు పోషకులని గడ్డి పశు పోషకులు అంటారు. ఏప్రిల్ నెలలో గడ్డి పశు పోషకులు వేసవిని గడిపే ప్రాంతాలు లాహుల్ మరియు స్పితి. ఈ రెండు హిమాచల్ ప్రదేశ్లో 12 జిల్లాలు ఉన్నాయి. ఆ జిల్లాల్లో లాహౌల్ అని కూడా ఉంది, స్పితి జిల్లా ఒకటి అనమాట. ఈ రెండు కలిసి ఉండేవి. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క విశిష్టత ఉంది, నేను గూగుల్లో సెర్చ్ చేస్తే కనిపించింది. నెక్స్ట్, ఒక అడవి జాతి వెదురు, రింగల్. వెదురుకి ఒక అడవి జాతి పేరు అనమాట. వెదురుని ఏమంటారంటే రింగల్ అంటారు. గుజ్జర్లు, ఈ గుజ్జర్లు అనేది వాళ్ళ సంపద అంటే గేదెల రూపంలోనే ఉంటుంది. గుజ్జర్ల సంపద గేదెల రూపంలో, అంటే ధనాన్నిగా భావించేవాళ్ళు అనమాట. నెక్స్ట్, ఊల్లోయ. ఈ ఊల్లోయ అనేది ఎక్కడ ఉందంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఏ ప్రాంతానికి దగ్గరగా ఉందంటే పాలంపూర్కి దగ్గరగా ఉంది. చూడండి, ఇక్కడ ఊల్లోయ ఏ రాష్ట్రానికి సంబంధించింది? హిమాచల్ ప్రదేశ్. ఏ గ్రామానికి సంబంధించింది అంటే పాలంపూర్. ఈ పాలంపూర్ ప్రాంతానికి దగ్గరగా ఉంది. ఇక్కడే 3 బిట్స్ వస్తున్నాయి కదా. నెక్స్ట్, ఇక్కడ ఒక చిన్న బాక్స్లు కూడా ఇచ్చాడు. భాబర్ అంటే గడ్వాల్ మరియు కుమాయూన్ పర్వత ప్రాంతాల కింద ఉన్న శుష్క అటవీ ప్రాంతాలు అంటే గడ్డి మొలుస్తూ ఉంటుంది అనమాట ఈ బాబర్. బుగ్యాల్ అంటే ఉన్నత పర్వత ప్రాంతాల మధ్య ఉన్న విశాలమైన మైదానాలు. ఉన్నత పర్వత ప్రాంతాల మధ్య ఉన్న విశాలమైన మైదానాలను బుగ్యాల్ అంటారు. నెక్స్ట్, కుమాయూన్ పర్వత ప్రాంతాల్లో ఉండే తెగవారు గుజ్జర్లు. మనం గుజ్జర్ల సంపద ఏమని చెప్పుకున్నాం? గేదెల రూపంలో ఉంటుందని చెప్పాం కదా, గుజ్జర్లు అనమాట, పర్వత ప్రాంతాల్లో ఉండే తెగవారు. నెక్స్ట్, గుజ్జర్లు శీతాకాలంలో బాబర్ అంటే శుష్క అడవి ప్రాంతాలకు, వేసవికాలంలో బుగ్యాల్కి అంటే ప్రయాణం చేస్తూ ఉంటారన్నమాట.
అంటే మైదానాలకి తరలి వెళ్తారు. ఈ గుజ్జర్లు జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి చెందినవారు, కానీ 19వ శతాబ్దంలో పచ్చిక బయళ్ళను వెతుక్కుంటూ ఉత్తరప్రదేశ్లోని కొండ ప్రాంతాలకు వచ్చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ గుజ్జర్లు ముందు ఉన్న ప్రాంతం ఏది అని అడగచ్చు. జమ్మూ కాశ్మీర్. తర్వాత అంటే 19వ శతాబ్దంలో ఏ ప్రాంతానికి వెళ్ళిపోయారు అంటే ఉత్తరప్రదేశ్లోని కొండ ప్రాంతాలకు వచ్చేశారు. పశుపోషక వర్గాల్లో కొంతమంది పశుపోషకులు అన్నమాట. భోటియాలు, షెర్పాలు, కిన్నారీలు. ఈ 3 పేర్లు పశుపోషకులు అన్నమాట. పీఠభూములు, మైదానాలు, ఎడారుల్లో పశుపోషకులు. అంటే ఇప్పుడు వరకు పర్వత ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ గురించి చదువుకున్నాం. ఇప్పుడేమో పీఠభూములు, మైదానాలు, ఎడారుల్లో. మహారాష్ట్రకు చెందిన పశుపోషకులు ఏమంటారు? ధంగర్లు అంటారు. 20వ శతాబ్దపు తొలినాళ్లలో వీరి జనాభా ఎంత అంటే 4,67,000 మంది. అంచనా మాత్రమే. ఎప్పుడంటే 20వ శతాబ్దపు తొలినాళ్లలో జనాభా అన్నమాట. నెక్స్ట్, అక్టోబర్ నెలలో ఏ పంటను దంగర్లు కోసుకుని పశ్చిమ ప్రాంతాలకు ప్రయాణం అయ్యేవాళ్ళు? జొన్న పంట. అంటే జొన్న పంటకి ఎందుకంటే తక్కువ వర్షపాతం ఉంటే సరిపోతుంది. అంతగా సారవంతం లేని ప్రాంతాల్లో పంట పండుద్ది అనమాట, అర్ధశుష్క ప్రాంతంలో. అందువల్లే జొన్న వంటి పంటను పండించేవారు. ఎక్కడ అంటే మహారాష్ట్రలోని మధ్యపీఠ భూముల్లో పండించే పంట ఏంటంటే జొన్న పంట. గుర్తుపెట్టుకున్నాను, అందుకే నేను నోట్ అని పెట్టాను. నేను నెల రోజులు ప్రయాణం చేసి కొంకణ ప్రాంతాలకి చేరేవాళ్ళు. కొంకణ ప్రాంతం అంటే అక్కడ సారవంతమైన పంటలు పండుతాయి. ఆ టైంలో అక్కడ కోతలు ముగిసిపోయి ఉంటాయన్నమాట. కోతలు ముగిసిపోయి మిగతా ఈ మొదళ్ళు ఉంటాయి కదా, ఆ మొదళ్ళని తినడానికి ఈ పశువులను తీసుకుని వచ్చేవాళ్ళు అనమాట. ఆ పశువులు ఏం చేసాయి, ఆ ప్రాంతాల్లో అంటే ఆ కొంకణ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ భూముల్లో మలమూత్రాలతో భూమిని పోషణ చేసేవి అనమాట. అది ఖరీఫ్ అంటే తెలిసిందే కదా, వర్షాకాలపు పంట. ఏ కాలంలో కోతకు వస్తుందంటే సెప్టెంబర్ నుంచి అక్టోబర్ నెలలో. రబీ అంటే వసంతకాలపు పంట, మార్చి నెల తర్వాత కోతకు వస్తుంది. శీతాకాలపు పంట కూడా అంటారు. పశ్చిమ రాజస్థాన్లో థార్ ఎడారిలో రైకా ఒంటెలు. రైకాలు అంటే అక్కడ ఒంటెల్ని మేపేవాళ్ళని కూడా వస్తుంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో పసుపు కాపర్లను ఏమంటారంటే గొల్లలు అంటారు. అది కూడా మెన్షన్ చేశారు టెక్స్ట్ బుక్లో. సో నెక్స్ట్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో పశుపోషక సమూహాన్ని ఏమంటారంటే బంజారాలు అంటారు. ఇక్కడ చూడండి, ఇది బొచినన్ చెప్పింది ఒకటి బుక్ అనమాట. ఏ జర్నీ ఫ్రమ్ మద్రాస్ త్రూ ద కంట్రీస్ ఆఫ్ మైసూర్, కెనరా అండ్ మలబార్, లండన్ 1807 నుండి అనమాట. ఫ్రాన్సిస్ హామిల్టన్ బొచినన్. ఏ జర్నీ ఫ్రమ్ మద్రాస్ త్రూ ద కంట్రీస్ ఆఫ్ మైసూర్, కెనరా అండ్ మలబార్ నుండి. రాజస్థాన్ ఎడారిలో రైకాలు నివసించేవారు. ఇక్కడ చూడండి, మరు అంటే ఒక ఎడారిని మరు అంటారు. నెక్స్ట్, రాజస్థాన్లో జైసల్మీర్కి దగ్గరగా ఉన్న థార్ ఎడారి ప్రాంతంలో ఒంటెల కాపర్లను మరు రైకాలు అంటారు. చాలా ఇంపార్టెంట్. పేర్లు ఒక 2-3 టైమ్స్ చదివేస్తే వస్తాయి, వదిలేయకండి. కొత్తగా 1 or 2 టైమ్స్ చదవకండి, ఇంకా ఎక్కువసార్లు చదివితే మనకు గుర్తుండిపోతాయి. మరు రైకాలంటే రాజస్థాన్లో ఉన్న జైసల్మీర్కి దగ్గరగా ఉన్న థార్ ఎడారి ప్రాంతంలో. ఓకే, ఒంటెల కాపర్లని ఎవరిని అంటారు? మరు రైకాలు అంటే ఒంటెల కాపర్లని మరు రైకాలు అంటారు. మరు అంటే ఎడారని చెప్పుకున్నాం కదా. మరు రైకాల ఆవాసాలు అంటే వాళ్ళు నివసించే ప్రాంతాలను దండి అంటారు. దండి ఇలా గుర్తుపెట్టుకోండి, బాగా దండిగా తినేసి పడుకుంటారనమాట వాళ్ళ నివాసాల్లో. అలా గుర్తుపెట్టుకోండి. పశ్చిమ రాజస్థాన్లోని బాలోత్రా ప్రాంతం, పుష్కర్ ప్రాంతం, ఈ 2 ప్రాంతాలు దేనికి ప్రసిద్ధి అంటే ఇక్కడ ఒంటెల సంతలు జరుగుతాయి. ఒంటెల యొక్క సంతలు జరుగుతాయి అన్నమాట. టెక్స్ట్లో క్లియర్గా చూపిస్తాను. ఓకే, ఇదిగోండి ఇక్కడ చూడండి.
కొంచెం గ్యాప్ తీసుకుని ఇక్కడ ఏం లేదు. పశ్చిమ రాజస్థాన్లో బాలోత్రా ప్రాంతపు ఒంటెల సంత తమ్నైల్లో ఇచ్చాను కదా. ఇదేమో పుష్కర్ ప్రాంతంలో ఒంటెల సంత. అందుకనే పుష్కరును బాలోత్రా అనే ప్రాంతం దేనికి ప్రసిద్ధి అంటే ఒంటెల సంతకి ప్రసిద్ధి. ఓకే. రాణ్ ఆఫ్ కచ్ ప్రాంతంలో పశుపోషకులు మల్దారీ పశుపోషకులు. రాణ్ ఆఫ్ కచ్ ప్రాంతంలో పశుపోషకులను ఏమంటారంటే మల్దారీ పశుపోషకులు అంటారు. నెక్స్ట్ వలస పాలన పశుపోషకులకు జీవితం. వలస పాలన అంటే తెలిసిందే కదా, బ్రిటిష్ వారి వలస పాలనలో అసలు పశుపోషకులు ఎలా జీవించేవాళ్ళని అర్థం. పశువుల మేతకు ఉపయోగపడే అడవులు ఏ ఇతర పనులకు ఉపయోగపడవు. కలప, ఇంధనం వంటి శాస్త్రీయ అటవీ ఉత్పత్తులు లభించవు. ఈ మాట ఎవరన్నారంటే గిబ్బన్ 1913లో అన్నారనమాట. వలస రాజ్యం అంటే వీళ్ళకున్న సమస్యలు అనమాట. 4 సమస్యలు చెప్పారు పశుపోషకులు. అవేంటంటే వలస రాజ్యం పచ్చిక బయలను వ్యవసాయ భూమిగా మార్చాలనుకుంది. ఎందుకంటే దాని నుంచి వచ్చే పన్ను కోసం అంతా వ్యవసాయ భూమిగా మారిస్తే పన్నును వసూలు చేయొచ్చని వాళ్ళ ఉద్దేశం అనమాట. దీనివల్ల సాగు భూమి పెరిగి పచ్చిక బయలు తగ్గిపోతాయి. ఇది పశుపోషకులకు ఒక సమస్య. పశుపోషకుల సమస్యలో ఫస్ట్ సమస్య ఏంటంటే పచ్చిక బయళ్ళన్నింటినీ ఈ వలస రాజ్యం వాళ్ళు వ్యవసాయ భూమిగా మార్చాలనుకోవడం. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే ఇంకా 19వ శతాబ్దం మధ్యకాలానికి ఏంటి అటవీ చట్టాలు అమల్లోకి వచ్చాయి. వాటిలో ఒకటి రిజర్వ్ అడవులు. అంటే ఎవరికి అనుమతి ఉండదు కదా, పెద్ద పెద్ద వృక్షాలను పెంచేవాళ్ళు అనమాట. అంటే పశుపోషకులకు అసలు అనుమతే లేదు. రక్షిత అడవులు, వీటికి అనుమతి ఉన్నా సరే వాళ్ళ కదలికలను తీవ్రంగా నియంత్రించారనమాట. అంటే ఏమి చేయనిచ్చేవాళ్ళు కాదు, రానిచ్చేవారు కాదు. ఎందుకంటే ఇక్కడ మొలకెత్తే మొక్కలు నాశనం అవుతాయని వలస పాలనకు చెందిన అటవీ అధికారులు భావించారు. నెక్స్ట్ 3వ సమస్య, బ్రిటిష్ అధికారులకు సంచారవాసుల పట్ల కొంత అపనమ్మకం ఉండేది. అంటే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళే వాళ్ళ అపనమ్మకం అనమాట. నెక్స్ట్ 1871, ఇది చాలా ఇంపార్టెంట్. ఇండియాలో వలస ప్రభుత్వం నేరస్థ తెగల చట్టం CTA అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. 1871 నేరస్థ తెగల చట్టం CTA. చేతి వృత్తుల వారు, వ్యాపారులు, పశుపోషకులు ఈ ముగ్గురిని ఈ వలస ప్రభుత్వం వారు నేరస్తుల కింద భావించారంట. నేరస్తు తెగలుగా వర్గీకరించారు. చేతి వృత్తుల వారిని, వ్యాపారుల్ని, పశుపోషకుల్ని. నెక్స్ట్ 47th బిట్ చూడండి. ఇంకా 4వ సమస్య, ఆదాయాన్ని పెంచుకోవడానికి వీలైనన్ని పన్నులు వేసి వలస ప్రభుత్వం కొత్త మార్గాలను అన్వేషించింది. ఏం పన్నులు అంటే తెలిసిందే, భూమిపైన పన్నేశారు, కాలువ నీటిపైన, మనం తాగే నీటిపైన కూడా, ఉప్పు పైన, వ్యాపార వస్తువులపైన, పచ్చిక బయళ్ళలో మేసే ప్రతి జంతువుకు పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఇంకా ప్రతి జంతువుకు పన్ను చెల్లించాలంటే వాళ్ళకి కష్టమయ్యేదన్నమాట. 19వ శతాబ్దం మధ్యకాలానికి మేత పన్ను అమలు చేయబడింది. కాబట్టి ఇక్కడ వాళ్ళు పశువుల్ని మేపడం తగ్గించేశారనమాట, వలస వెళ్ళడం ఆపేశారు. 1947 తర్వాత ఒంటెలు, గొర్రెలను పెంచే రైకాలు సింధు నది ఒడ్డున ఉన్న సింధు ప్రాంతాలకి వారి పశువులను తీసుకుని పోలేకపోయారు. ఇక్కడ వరకే ఉంది. లాస్ట్ మొత్తం 50 బిట్స్ అయితే పార్ట్ 1లో వచ్చినాయి. నెక్స్ట్ పార్ట్ 2లో మొత్తం కంప్లీట్ చేసి మీకు అంటే ఆఫ్రికాలో పశుపోషణ కొంచెం ఈ టాపిక్ కూడా కొంచెం కొత్తగా ఉంటుంది. మనం నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకొంతమందికి చేరుతుందన్నమాట. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.